కర్కాటక రాశి వారి జీవితంలో ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు. ఏప్రిల్ నెల చివరి వారంలో ముక్కోటి దేవతల అనుగ్రహం మిమ్మల్ని రాజులాగా మార్చబోతోంది. కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది? ఇద్దరు వ్యక్తుల కారణంగా మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? ముక్కోటి దేవతల అనుగ్రహం మీ జీవితాన్ని ఏ విధంగా మార్చబోతోంది? అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పునర్వసు 4వ పాదం, పుష్యం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీతాన్బడి జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వ రాశి. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది. ఈ రాశి చక్రంలో 4వది. అలాగే చరరాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు. వీరు టకటకా నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు చకచక మారిపోతూ ఉంటాయి. ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు ఉంటాయి. సమాజ సేవ పట్ల వీరు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వీరు సాధు జీవితాన్ని గడుపుతారు. దానంతట అదే వీరి వద్దకు వచ్చి చేరుతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో కలగబోయి పూర్తి మార్పులు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి సమయం కీలకమైన పనులు ప్రారంభిస్తారు. ఉద్యోగంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం కారణంగా ఇబ్బంది పడతారు. ఆహార నియమాలను పాటించాలి. శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం శుభకరం. అద్భుతమైన విజయకాలం కనిపిస్తోంది. నిర్ణయాలను ఆచరణలో పెట్టి ఆశయ సిద్ధి పొందుతారు. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు కూడా ఉంటుంది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. భవిష్యత్ ప్రణాళికలకు అనువైన సమయం. ధైర్యంగా ప్రతి అవకాశాన్ని ఉపయోగించండి. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో సహకారం అందుతుంది. ధైర్యం, పట్టుదల పెరిగి ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వ్యాపారంలో అభివృద్ధి కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకోండి. శ్రీ లక్ష్మీ మాతా ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది. వీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం వీరికి దక్కుతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూల వాతావరణమే అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. ఈ రాశి నుండి శనిదేవుడు 8వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీకు కొన్ని సమస్యలు కూడా ఎదురవ్వచ్చు. అయితే మార్చి తర్వాత శనిదేవుడు మీనంలోకి సంచారం చేయడంతో ఈ రాశి వారు శని సాడే శత్రు నుండి ఉపశమనం పొందుతారు. ఈ సమయంలో మీరు కష్టానికి తగిన ఫలితాలు కూడా పొందవచ్చు. కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ ఉన్న వారికి శుభవార్తలు వినిపిస్తాయి. గురుడి ప్రభావంతో ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఉండే సమస్యల నుండి మీరు ఉపశమనం పొందుతారు. ఆర్థిక పరంగా 9వ స్థానంలో శనిదేవుడు సంచారం చేసే సమయంలో ఈ రాశి వారికి శనికంటక ప్రభావం తొలగిపోతుంది. ఇదే సమయంలో మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ తిరిగి పొందవచ్చు. దీంతో పాటుగా గురుగ్రహ ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా మీరు ప్రతి రంగంలో కూడా విజయం సాధిస్తారు. మీ ఆదాయం పెరిగే అవకాశము ఉంటుంది. అయితే కుజుడి ప్రభావంతో మీ ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీరు ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే వీరికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు కొన్ని వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు. కర్కాటక రాశి వారు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. ఈ సమయంలో మీరు చాలా సహనంతో ఉండాలి. అప్పుడే మీరు సంబంధాలను బలోపేతం చేసుకోగలుగుతారు. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా.
ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. అలాగే కర్కాటక రాశి వారి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి మనసు పరిపరివిధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లివిరుస్తుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభం అండి. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం ఇట్టే పసిగడతారు. ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ. అయితే దీని అందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం వీరికి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావములకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. చిన్నతనంలో జరిగిన సంఘటనలో కలిసి తిరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు. అయితే వీరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంతటికైనా కార్యములు అయినా సరే వీరు చేయగలుగుతారు. వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగిన, అనారోగ్యము కలిగిన ఏ మాత్రం లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు. ఇతరుల బాధ్యతలను ఎత్తున పెట్టుకునే స్వభావం వీరు కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందు స్థిరపడతారు. అనగా వాహనములపైన, నౌకలపైన, విమానములు, రైలు బండ్ల పైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్టు సంఘ నిర్వాహకులు, ఔషధం ఏజెంట్లు, ప్రచారం చేయవారు కానీ వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, ధాన్యము, వస్త్రములు, తినుబండారాలు, పానీయములు వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. ఈ రాశి వారికి ఉద్యోగము కన్నా వ్యాపారం అధికంగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు. వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామని వీరు అనుకుంటూ ఉంటారు. ఆ కర్కాటక రాశి వారి జీవిత భాగస్వామి గడసరని చెప్పాలి. ఇల్లు తీర్చిదిద్దగలిగినటువంటి నేర్పరి. అదేవిధముగా ఆదాయ వ్యయాల ఎందు జాగ్రత్త పడుతుంది. ఈ రాశి వారికి గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము కలుగుతాయి. కర్కాటక రాశి వారు ముత్యాన్ని ధరిస్తే మేలు. దీనిని ధరించడం చేత అష్ట ఐశ్వర్యాలు, సకల సంపదలు కలుగుతాయి. ఈ కర్కాటక రాశి వారికి చిన్నతనమున జలుబు, దగ్గు, ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు. వివాహానంతరం స్థూల శరీరము రావచ్చు. అలసట, ఆయాసము, దాహము, శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వార్ధక్యమున వీరికి మధుమేహము, రక్తపోటు, ఉదరము, జీర్ణకోశములకు సంబంధించినటువంటి వ్యాధులు, లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. కావున ఈ రాశి వారు తగిన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించాలి. కర్కాటక రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు: పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి. పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. ఆశ్లేష నక్షత్ర జాతకులు చతుర్ముఖి రుద్రాక్ష ధరించాలి. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.